కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో నిజామాబాద్లో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలపైన ఆధారపడుతున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, హాస్టళ్ల యజమానులు కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటలు కట్టెల పొయ్యిల మీదనే చేస్తున్నారు. దీంతో వంటకు ఉపయోగించే కట్టెలకు డిమాండ్ బాగా పెరిగింది. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మధ్య గ్యాస్ కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొందో, గల్ఫ్లో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులే బ్లాక్ చేస్తున్నట్టుగా, సిలిండర్స్ అన్ని కూడా గ్యాస్ సరఫరాను బ్లాక్ చేస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల గ్యాస్ సకాలంలో అందుబాటులో గతంలో గ్యాస్ బుకింగ్ చేసుకున్న 2-3 రోజుల్లోనే డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాదాపు 21 రోజుల నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మిగతా ప్రత్యామ్నాయ వాటిపైన జనం దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 6,33,000 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. సో ప్రస్తుతం గ్యాస్ కొంత కొరత ఉన్నటువంటి నేపథ్యంలో, గ్యాస్ సకాలంలో అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో గ్యాస్ అయిపోగానే బుకింగ్స్ కూడా కావట్లేదు. సో ఈ నేపథ్యంలో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలపైన చూస్తున్నారు. చాలా చోట్ల అయితే కమర్షియల్ సంస్థలకైతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రధానంగా హోటల్స్ కావచ్చు, లేకపోతే గ్యాస్ మీద ఆధారపడేటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ చోట్ల ఇప్పటికే దాదాపు 20% వరకు నిజామాబాద్లో హోటళ్లు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులు స్కూళ్ళల్లో కానీ హాస్టల్స్లో కానీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు కొంత ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెల మీద ఆధారపడుతున్నారు. ఇళ్లలోనూ చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సకాలంలో కాకపోవడంతో తిరిగి కట్టెలపైనే వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే కట్టెలు కూడా కొంత ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కట్టెల ధరలు కూడా కొంత పెరిగినాయి. ఈ నేపథ్యంలో సేల్స్ మీద కూడా ప్రభావం ఉందనేటువంటి విషయాన్ని ఒకవైపు కట్టెలు అమ్మేటువంటి, వంట చెరుకు అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా గ్యాస్ కొరత ఉన్నా కూడా కట్టెలకు సంబంధించి డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గ కట్టెల సరఫరా ఉన్నా కూడా కొంత రేట్లలో గతంతో పోలిస్తే వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. మాట్లాడదాం. ఇక్కడ ఈ కట్టెలు అమ్మేటువంటి మన వ్యాపారి అందుబాటులో ఉన్నారు, మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయండి గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత సేల్స్ ఎట్లా ఉన్నాయి? ఏం తగ్గింది సార్, ఏం లేదు సేల్ అయితే. పబ్లిక్ అయితే ఏం అసలేదు. 100 రూపాయలు పెంచినాం మేము కూడా. ఏమైతే సెల్లింగ్ అయితే ఏం లేదు. మీకైతే కనిపిస్తుంది ఇప్పుడు ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా కనిపిస్తున్నారా కస్టమర్లు? ఏం లేదు కస్టమర్లు అయితే. సో ప్రధానంగా గ్యాస్ లేకపోవడంతో చాలా చోట్ల కూడా నిజామాబాద్లో హోటల్ మూతపడ్డాయి. చాలా చోట్ల కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా తప్పనిసరి పరిస్థితి అయితే కట్టెల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు ఎట్లా అంటే సార్, వాళ్ళకి ఎక్కడ సస్తా దొరుకుతుంది అక్కడ పోతారు. ఏంటంటే ఆరాం మిషన్ల మీద గిట్టి దొరుకుతుంది, అక్కడ పోయి తీసుకుంటారు. పరాటా దొరుకుతుంది, అక్కడ తీసుకుంటారు. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుందని అది వాడరు ఎక్కువ శాతం. అట్లా. సో అంటే డిఫరెన్స్ ఏముంటుంది వంటలో? దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం ఆగి కాలుతాయి, అది కొంచెం జల్లి కాలుతుంది. అలా కొంచెం పచ్చి కూడా వస్తుంది, కొంచెం ఆగి కాలుతాయి. అవి చిన్నగా ఉంటాయి కదా, బట్టీలకు నడిచిపోతుంది. మనకు బట్టీలో నడవదు, డైరెక్ట్ పొయ్యికి నడుస్తుంది మనకు. ఎట్లా అంటే క్లయింట్స్ వచ్చే క్లయింట్స్ ఏం చెప్తున్నారు మీతో? ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయంటూ సార్ తీసుకుపోతారు. ఫంక్షన్స్కి అంటే మీకు గిట్టు పరాటా నడవది. కంపల్సరీ కట్టే కావాలా, గట్టి కట్టే కావాలా. ఫంక్షన్ అయితే కంపల్సరీ తెలుగుపోవాలా పడుతుంది మీకు. అది అంటే 100 రూపాయలు ఎక్కనో తక్కనో నడిచిపోతుంది మీకు. అట్లా. సో అంటే ఈ గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత కొంత కట్టెల వాడకం పెరిగింది. గ్యాస్ ఏం పెరగలేదు సార్, పబ్లిక్ అట్లా మ్యానిక్ అవుతుర్రు. గ్యాస్ ఉన్నది, కావాలని గ్యాస్ ఇస్తలేరు. ఇప్పుడు నేనే ఫోన్ చేసినా, బుక్ చేసి 5 days అయింది. ఇప్పుడు లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ అంటుండే ఆఫీస్కు పో, ఆడి బిల్ ఇస్తే నేను తీసుకొచ్చి ఇస్తా అంటుండే. అంటే ఆఫీస్తో ఆడికి ఏం కన్సెంట్? మనకు ఓటీపీ వచ్చిన తర్వాత మన గ్యాస్ మనకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఆడ ఆఫీస్కు పోయి ఫస్ట్ పోయి అక్కడ చెప్పాలా, మీ టికెట్ వస్తేనే నాకు మీకు గ్యాస్ ఇస్తా, లేకుంటే 10 రోజులు కావచ్చు అంటుండు. ఫస్ట్ అడిగితే 2-3 రోజులు అన్నాడు, తర్వాత 5 days అన్నాడు, తర్వాత 10 days అంటుండే. ఇప్పుడు అంటే గ్యాస్ ఇచ్చే ఉద్దేశం ఉన్నదో లేదో తెలుస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కు పోవాలా, చేయాలా నేను కూడా మా ఇంటి కోసం. సో ఏం చెప్తారు ఇట్లా ఇప్పుడున్న పరిస్థితిని ఎట్లా మీరు చూస్తారు? ఇట్లా ఏం చెప్పాలా సార్, ఇప్పుడు పబ్లిక్ అయితే పరేషాన్ అవుతారు. గ్యాస్ ఉన్నదో లేదో ఆ దేవుడికి తెలుసు. అది ఎట్లా చేయాలా, మీ అంటే వాళ్ళు తెలిస్తే చేయాలా మీరు కూడా, మంచిది పబ్లిక్. సో ఇట్లా కట్టెలకు సంబంధించి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్తున్నారు. మార్కెట్లో గతంతో పోలిస్తే ఒక 100 రూపాయల ధరలో వ్యత్యాసం వచ్చింది. కానీ సేల్స్ ప్రధానంగా ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే కట్టెలను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ కొరత ఏదైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందో ఆ మేరకు అయితే కనిపించట్లేదు. కానీ కట్టెలకు మాత్రం గతంతో పోలిస్తే డిమాండ్ ఏర్పడినటువంటి విషయాన్ని చెప్తున్నారు. గతం కంటే 200 రూపాయలు ఎక్కువైనా కూడా కట్టెలు కొని వంటలు చేసేందుకు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు
చేసేందుకు అయితే ముందరకు వస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఫంక్షన్స్, ఇతరత్ర కార్యక్రమాలకు గతంలో లాగా గ్యాస్ను వాడేటువంటి పరిస్థితి లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక కమర్షియల్గా గ్యాస్ సిలిండర్లు వినియోగించే వారు కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి పైన తమ వ్యాపారాలను విస్తరించుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా స్కూల్స్, హాస్టల్స్, ఏదైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉంటారో వారు, అట్లాగే ఫంక్షన్స్లో ఈ యొక్క కట్టెల వాడకం అయితే పెరిగిందన్నటువంటి విషయాన్ని కస్టమర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో కట్టెలకు డిమాండ్ ఏర్పడింది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుండి.